ఈ వీడియోలో మనం ఇంటర్నెట్ కనెక్షన్ దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. మరి ఇంటర్నెట్ కనెక్షన్ కావాలి అంటే ఫస్ట్ మనకి ఐఎస్పి కావాలి, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. ఐఎస్పి అనేది నథింగ్ బట్ ఒక కంపెనీ ఏదైతే మనకి ఇంటర్నెట్ యాక్సెస్ ఇస్తుందో ఆ కంపెనీనే మనం ఐఎస్పి అని చెప్పేసి అంటాం. మరి ఐఎస్పి అనేది ఇట్లా మెయిన్గా 3 సర్వీసెస్ ఇచ్చేదానికి జనరల్గా ఉంటుంది. అంటే అన్ని ఐఎస్పీస్ ఈ 3 సర్వీసెస్ ఇస్తాయని కాదు, జనరల్గా మనం ఇంటర్నెట్ యాక్సెస్, ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకునేదానికి ఐఎస్పిని వాడుతూ ఉంటాం. అలాగే డొమైన్ నేమ్ రిజిస్ట్రేషన్ కోసం కూడా ఐఎస్పీస్ ఉంటాయి. అంటే డొమైన్ నేమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ google.com, అట్లనే gmail.com, అట్లనే yahoo.com, అట్లా ఆ పేర్లు ఉన్నాయి కదా. gmail.com అనేది ఒక డొమైన్ నేమ్. మరి వాటిని ఫస్ట్ రిజిస్టర్ చేసుకొని ఉండాలి. మరి అట్లా రిజిస్టర్ అయిన తర్వాతనే మీరు దాంట్లో ఇన్ఫర్మేషన్ని ప్లేస్ చేసుకోవచ్చు. మరి అట్లా రిజిస్టర్ చేసేదానికి సపరేట్ ఐఎస్పీస్ ఉంటాయి. అట్లనే ఆ యొక్క ఐఎస్పీస్లో రిజిస్టర్ అయిన ఆ యొక్క డొమైన్స్లో స్పేస్ ఇచ్చి మీకు మీ యొక్క ఇన్ఫర్మేషన్ని అంటే వెబ్ పేజెస్ని కావచ్చు ఇట్లాంటి వాటిని దాంట్లో ప్లేస్ చేసేదానికి హోస్టింగ్ సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఐఎస్పీస్. మరి ఫస్ట్ మనకి ఇంటర్నెట్ యాక్సెస్ అనేది మెయిన్ కాబట్టి దాని గురించే చూద్దాం. ఎనీవే మనకి ఇక్కడ రకరకాల ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు. అవి చూసినట్లయితే ఇట్లా కేటగిరీస్ ఉన్నాయి. యాక్సెస్ ప్రొవైడర్స్ అంటే జనరల్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చేవాళ్ళు. మరి మెయిల్ బాక్స్ ప్రొవైడర్స్, మెయిల్స్ని పంపించుకునేదానికి రిసీవ్ చేసుకునేదానికి మెయిల్ బాక్స్ని ప్రొవైడ్ చేసేవాళ్ళు. అట్లానే హోస్టింగ్ ఐఎస్పీస్, మనం ఇంటర్నెట్లో ఇన్ఫర్మేషన్ని ప్లేస్ చేసేదానికి కావలసిన స్పేస్, ఆ యొక్క మెమొరీని రిజర్వ్ చేసి మనకి ఇచ్చేవాళ్ళు. వర్చువల్ ఐఎస్పీస్ అంటే ఆల్రెడీ ఉన్న సర్వీస్ ప్రొవైడర్స్ దగ్గర నుంచి కొన్ని సర్వీసెస్ని వీళ్ళు తీసుకొని వీళ్ళు మనకి సేల్ చేయడం, ఆ సర్వీసెస్ని ఇవ్వడం జరుగుతుంది. వాటిలో అంటే యాక్చువల్ ఐఎస్పీస్ కాదు, వర్చువల్ మీడియేటర్స్ అని చెప్పొచ్చు వీళ్ళని. ఫ్రీ ఐఎస్పీస్ కొన్ని గవర్నమెంట్ సర్వీసెస్ కావచ్చు, లేదంటే కొన్ని కంపెనీస్ ఫ్రీగా ఇంటర్నెట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాటినే ఫ్రీ ఐఎస్పీస్ అని చెప్పేసి అంటాం. ఎనీవే ఇక్కడ మనకి ఇంటర్నెట్ కనెక్షన్కి సంబంధించిన సర్వీసెస్ కావాలి కాబట్టి ఈ కనెక్షన్స్ మనం చూసినట్లయితే ఇట్లా మెయిన్గా 6 రకాలుగా ఉంటాయి. డైలప్ కనెక్షన్, ఐఎస్డిఎన్, డిఎస్ఎల్, అట్లనే కేబుల్ సంబంధించింది, శాటిలైట్కి సంబంధించింది, వైర్లెస్, ఇట్లా మనం కనెక్షన్ టైప్స్ చూడొచ్చు. మరి బేసిక్గా మనం డైలప్ కనెక్షన్, ఇది జనరల్గా టెలిఫోన్ లైన్ ద్వారా కంప్యూటర్కి కనెక్ట్ అయ్యి ఇంటర్నెట్ సర్వీస్ని ఇస్తుంది. మరి ఈ యొక్క కేబుల్కి, టెలిఫోన్ లైన్కి, కంప్యూటర్కి మధ్యలో మనకి కంపల్సరీగా మోడమ్ అనేది ఉండాలి. మాడ్యులేటర్, డిమాడ్యులేటర్ అంటాం మోడమ్ని. అంటే మనకి ఈ యొక్క ఇంటర్నెట్లో కేబుల్ ద్వారా అంటే టెలిఫోన్ లైన్ ద్వారా వచ్చిన సిగ్నల్స్ అనలాగ్ సిగ్నల్స్గా ఉంటాయి. వాటిని డిజిటల్ సిగ్నల్స్గా మనకి మార్చి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అనలాగ్ టు డిజిటల్, డిజిటల్ టు అనలాగ్గా మార్చేదే మోడమ్. అట్లా కేబుల్ ద్వారా వచ్చిన అనలాగ్ సిగ్నల్స్ని డిజిటల్ సిగ్నల్స్గా మార్చి మన కంప్యూటర్కి ఆ యొక్క డీటెయిల్స్ని పంపించడం జరుగుతుంది. ఇది బేసిక్గా ఉన్న డైలప్ మోడల్. మరి ఐఎస్డిఎన్, ఇంటిగ్రేటెడ్ సర్వీస్ డిజిటల్ నెట్వర్క్. మరి ఇక్కడ కూడా ఫోన్ లైన్ యూజ్ చేయడం జరుగుతుంది, బట్ క్యారీ డిజిటల్ సిగ్నల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ అనలాగ్ సిగ్నల్స్. అంటే
ఇక్కడ మోడమ్ అనేది లేకుండా మీకు డైరెక్ట్గా ఆ యొక్క ఫోన్ లైన్లో కూడా డిజిటల్ సిగ్నల్సే వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఐఎస్డిఎన్ అడాప్టర్ని యూజ్ చేసి ఈ యొక్క కంప్యూటర్ టు కంప్యూటర్ కమ్యూనికేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, అంటే డైరెక్ట్గా అనలాగ్ డిజిటల్ అనేది లేకుండా డైరెక్ట్గా డిజిటల్ సిగ్నల్సే టార్గెట్కి వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకే, మరి డిఎస్ఎల్ డిజిటల్ సబ్స్క్రైబర్ లైన్, ఇక్కడ బ్రాడ్బ్యాండ్కి సంబంధించిన రకరకాల ఈ యొక్క డిఎస్ఎల్ సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ ఇవన్నీ కూడా మనకి స్పీడ్ ఎట్లా, ఏ స్పీడ్లో మనకి ఆ యొక్క కనెక్షన్ ఇస్తున్నారనే దాన్ని బట్టి ఇట్లా వేరియస్ టైప్స్ మనకి ఉంటాయన్నమాట. సో ఇట్లా ఈ యొక్క యాక్సెస్ అనేది రూటర్ ద్వారా మోడము, ఇంటర్నెట్ అండ్ డిఎస్ఎల్ మోడమ్ని యూజ్ చేసుకొని ఈ విధంగా యాక్సెస్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. మరి కేబుల్ ద్వారా కూడా ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తున్నారు. అంటే కేబుల్ కనెక్ట్ చేసేవాళ్ళు అంటే టీవీ కేబుల్ ద్వారా, కోయాక్సియల్ కేబుల్ ద్వారా మనకి ఈ యొక్క మామూలు టెలిఫోన్ లైన్ కంటే స్పీడ్గా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని మనకి ఈ యొక్క కేబుల్ టీవీ కనెక్ట్ చేసేవాళ్ళు 2 సర్వీసెస్ అంటే మీకు ఇక్కడ స్ప్లిట్ చేసి టీవీకి ఒక కనెక్షను, అట్లనే కేబుల్ మోడమ్ ద్వారా కంప్యూటర్కి కనెక్షను, 2 కనెక్షన్లు ఇచ్చుకునేదానికి ఉపయోగపడుతుంది. 2 సర్వీసెస్ ఉంటాయన్నమాట. మరి ఇది కాకుండా శాటిలైట్ ఇంటర్నెట్ కనెక్షన్, శాటిలైట్ ద్వారా మీకు డైరెక్ట్గా కనెక్షన్ వస్తుంది. చూడండి, వెబ్ సర్వర్ ఉంటుంది, ఇక్కడ డిష్ ద్వారా డైరెక్ట్గా శాటిలైట్ వెళ్తుంది, అట్లానే ఇట్లా ఇంకొక డిష్ ద్వారా శాటిలైట్ కనెక్షన్ రిసీవింగ్ ఉంటుంది. మధ్యలో మనకు కావాల్సింటే ఈ యొక్క మోడమ్ని యూజ్ చేసుకొని ఇట్లా కంప్యూటర్ టు కంప్యూటర్ కనెక్షన్ ఉంటుంది. సో ఇక్కడ కూడా హై స్పీడ్ యాక్సెస్ అనేది ఉంటుంది. మరి వైర్లెస్ ఇంటర్నెట్ కనెక్షన్ చూసినట్లయితే మీకు ఇక్కడ కూడా స్పీడ్గానే యాక్సెస్ చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ డివైజెస్, డిఫరెంట్ ఎలక్ట్రానిక్ డివైజెస్ మధ్యలో, అంటే వైఫై, బ్లూటూత్ ఈ టెక్నాలజీస్ని యూజ్ చేసుకొని రేడియో ఫ్రీక్వెన్సీ బ్రాండ్స్ ద్వారా ఇంటర్నెట్ని కనెక్ట్ చేయడం అన్నమాట. ఇక్కడ వైర్లెస్ ఇంటర్నెట్ కనెక్షన్ చేసే టెక్నిక్. ఓకే, ఇట్లా రకరకాలుగా మనం ఈ యొక్క ఇంటర్నెట్ కనెక్షన్ని ప్లేస్ చేసుకోవచ్చు.